నిజంగా ఇలాంటి దాడులకి భయపడేటువంటి ప్రసక్తే లేదని చెప్తున్నారు. మనతో పాటు ఎమ్మెల్సీ వరద కళ్యాణ్ ఉన్నారు. ఇవాళ మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగినటువంటి దాడిని కానీ, అంబటి రాంబాబు నివాసంపై దాడిని కానీ, ఇంట్లో మహిళలు ఉన్నా సరే మహిళల పైన టార్గెట్ చేసి మరి బూతులు తిడుతూ మరి దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎలా చూస్తాం? చాలా దారుణం అండి. అసలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలాంటి సంస్కృతి మనం చూడలేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు బీసీల మీద దాడి చేస్తూ ఉన్నారు. జోగి రమేష్ గారు ఒక బీసీ నాయకుడు. అతను ఏం మాట్లాడారని అంత దారుణంగా పెట్రోల్ బాంబులు వేసి దాడి చేశారు. ఆ అగ్గి కనుక తగులుకొని ఉంటే ఇంట్లో వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఓ వృద్ధుడు. అతను ఏమైపోయేవారు అంటే ఈరోజు తీసుకుంటే మంత్రుల తాలూకా ప్రాణాలని హరించి వేయడానికి ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఒకటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, లడ్డూ విషయంలో సిబిఐ దర్యాప్తు నివేదికలో వీళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా తప్పుడు ఆరోపణలు చేశారు. జంతు కొవ్వు ఉందని, ఫిష్ ఆయిల్ ఉందని, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారు. అవేవి లేదు అని ఈరోజు తేలడంతో ప్రజల దగ్గర మొహం చూపించుకోలేక ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చి ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఈరోజు ఉంది. అలాగే తీసుకుంటే విశాఖపట్నంలో 5,000 కోట్ల విలువైన భూముల్ని లోకేష్ గారు తోడలుడే దోచుకోవడానికి ప్రయత్నించడం, అలాగే ఈ జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ అనే వ్యక్తి ఎంత దారుణంగా మహిళని వంచిన విషయం బయటికి రావడం, ఇవన్నిటితో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దాని నుంచి డైవర్ట్ చేయడంలో భాగంగా ఈ విధంగా బీసీల మీద దాడులు, అలాగే అక్కడ అంబటి రాంబాబు గారి విషయంలో తీసుకుంటే ఇంట్లో మహిళలు ఉన్నారు, మహిళలని కూడా చూడకుండా అంత దారుణంగా పెట్రోల్ బాంబులు వేసి ఇల్లు తగలబెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణమైన సంస్కృతి రాష్ట్రంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు తాలిబాన్ల పాలన గురించి చదువుకోవడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా మేము చూస్తూ ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజంగా ఒక నియంత పాలన ఎలా ఉంటుందో అలాంటి పాలన, ఆటవిక రాజ్యం ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. ప్రశ్నించే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం మీద వీళ్ళు దృష్టి పెడుతూ ఉన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యేనే అక్కడ అంబటి రాంబాబు గారి విషయంలో తీసుకుంటే ఎమ్మెల్యేనే దగ్గరుండి దాడి చేయించడం ఎప్పుడైనా చూసామా? ఇంతకీ ఆ తప్పు పని చేసి తప్పుడు మాటలు మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన నాయకుల మీద ఏ కేసులు లేవు. వాటిని రిపీట్ చేసి హోందాగా నేను తప్పు చేశాను, ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పిన రాంబాబు గారి మీద కేసు పెట్టి దారుణంగా పోలీస్ స్టేషన్లో హింసించడం, కుటుంబాన్ని తగలబెట్టేయడానికి పెట్రోల్ బాంబులతో దాడి చేయడం, అలాగే ఇక్కడ కూడా తీసుకుంటే అలాంటి ఇల్లు తగలబెట్టడానికి అంత దారుణంగా ప్రవర్తించిన వాళ్ళ మీద ఎటువంటి కేసులు లేకుండా ఎలాంటి వ్యవహారం నడుస్తుందో మనం చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా ప్రజాస్వామ్య పాలన ఈ రాష్ట్రంలో రావాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు రాష్ట్రపతి పాలన రావాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఆటవిక పాలన వద్దు అని ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్నడూ చూడనటువంటి రీతిలో దాడులు, హింసను పేటరేగిస్తుంది సాక్షాత్తు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చేస్తూ ఉన్నారని మాజీ మంత్రి జోగి రమేష్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా ఆయన ఇంటిని ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి తగలబెట్టేటువంటి ప్రయత్నం చేసి, ఇంట్లో ఆయన తండ్రి ఉన్నప్పటికీ కూడా దాన్ని తగలబెట్టే ప్రయత్నం, దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో బయలుదేరి ఇబ్రహీంపట్నం రానున్నారు. జోగి రమేష్ కుటుంబానికి ధైర్యం చెప్పనున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.